అంటండి, ఇది మామిడి అల్లం. ఇది పసుపు కొమ్ములేమో అనుకున్నాను నేను. పెట్టారు 6 కేజీలు 100 అంట. బాగున్నాయి ఉల్లిపాయలు కూడా. మీడియం ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటోబిల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ నుంచి విజయనగరం అయితే వెళుతున్నాను. చాక్లెట్ వేసుకొని వెళుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నేను వంట చేసేసుకున్నాను. విజయవాడ నుంచి దగ్గర ఒక 60 కిలోమీటర్స్ దాకా వచ్చేసాను నేను. ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్కింగ్లో ఆపుకొని వంట చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. చక్కగా స్నానం చేసేసి బట్టలు అవి ఇప్పిన బట్టలు ఇంటి దగ్గర పెట్టేసి ఫ్రెష్గా ఉతికిన బట్టలు తెచ్చుకున్నాను. ఇంకా లాగిచ్చేద్దాం. ఫ్రెండ్స్, నేను వంట చేసేసుకున్నాను. ప్రతిసారి ఇంకా అదే పెడితే బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఆ క్లిప్స్ పెట్టలేదు. ఇంతకు ముందు మీరు చూశారు కదా. ఇది రైస్, లైటింగ్ డల్గా ఉంది. టొమాటో కూర వండుకున్నాను. టొమాటో చూశారు కదా. టొమాటో నూనె లేదు చూడండి, పైన నూనె తక్కువ వేసాను బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయనగరంలో ఉన్నాను. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ హ్యాండ్ మేడ్ తోటి, అంటే చేతితోటి చెక్కవి తయారు చేస్తున్నారు. ఏమేమి తయారు చేస్తున్నారో చూద్దాం. ఇది బీరువాల్ షాపు. బీరువాలు తయారు చేస్తున్నారు. మీరు ఇంతకుముందు చూస్తుంటే పర్లేదు, లేదంటే ఇప్పుడు చూడండి. ఇది బీరువా రేకు ఉంటుంది కదా, రేకుని ఇట్లా బెండ్ చేసే మెషిన్, బెండింగ్ మెషిన్ ఇట్లా ఉంది కదా. ఈ రేకు ఒకటే రేకు, దీన్ని ఇలా బెండ్ చేస్తారు అనమాట. బెండింగ్ మెషిన్ ఇది. ఈ రెండు పక్కన కూడా చేతితో థ్రెడ్ తిప్పుతారు. తిప్పినప్పుడు కిందకి పైకి లేస్తూ ఉంటుంది. లోపల తయారు చేస్తున్నారు చూడండి బీరువా. ఇంకా అట్లా ఎదరికి వెళ్దాం. ఇక్కడ చెక్కతోటి తయారు చేస్తున్నారు. స్టూళ్ళు, మంచాలు ఇవి తయారు చేస్తున్నారు. కార్పెంటర్ షాపు. ఇవి టేబుల్స్. ఇది టేబుల్ అండి. హాయ్ భయ్యా. యూట్యూబ్ ఛానల్. ఇవి తలుపులు చేశారు చూడండి. ఇక్కడ ప్లైవుడ్ తోటి పైన ప్లైవుడ్ వేస్తున్నారు, కింద చెక్కతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన టాలెంటెడ్ పర్సన్స్ అండి వీళ్ళు మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువులో ఏదో ఒక దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటుంది. వీళ్ళు తయారు చేసింది అయి ఉంటుంది. రేకుతోటి తయారు చేస్తున్నారు చూడండి. ఇక్కడ దేనికి బాబాయ్? ఐస్ తయారవుతుందండి. వాటర్ పోసి దీంట్లో పెట్టేస్తారు, ఐస్ తయారవుతుంది. ఐస్ బర్గ్ తయారవుతుంది. ఇవంతా అవే. ఇంకా బాక్సులు తయారు చేస్తున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ మీద ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు తయారు చేస్తున్నారు. ఇంక ఇవే కాదు, చాలా వెరైటీస్ తయారు చేస్తారు. ఇవి ఇట్లా తోసుకెళ్ళిపోతారు పిల్లలు. చిన్నపిల్లలు ఆడుకుంటాకి నడక నేర్చుకుంటారు వీటితోటి. అన్న ఎంత ఇది? ఎంతమ్మా? 150? 350. ఎంతకి ఇస్తారు ఫైనల్? 300కి ఇస్తారంటండి ఫైనల్గా. పర్లేదు. పేట్లో చిన్న పెద్ద సైజులో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అన్న. యూట్యూబ్ ఛానల్ మీ టాలెంట్ చూపిస్తున్నాను. పీటలు చూడండి, చిన్న పెద్ద సైజులో ఉన్నాయి. పెద్ద సైజు దగ్గర నుంచి ఉన్నాయి. మంచం తయారు చేశారు. అన్న ఏం చెక్క ఇది? గుగ్గిలం చెక్కతోటి తయారు చేశారంట. ఎంత అవుతుంది అన్న మంచం ఇది? 2000 అవుతుందంట. నవారి మనం తెచ్చుకోవాలి. 2000 నవారి మేము తెచ్చుకోవాలి. అవును, అన్నీ పెరిగిపోయినాయిగా. ఫ్రెండ్స్, ఇంకా నాకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు, ఇంతకు ముందు వీడియోలో. అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉందండి. మార్నింగ్ టైం అయితే అసలు ఖాళీ లేదు. ఫుల్ రష్గా ఉంది, అసలు ఖాళీ లేదు మార్నింగ్ టైము.
హోల్సేల్ మార్కెట్ జరిగింది. ఆ హోల్సేల్ మార్కెట్ బయట కొనుక్కునేవాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయారు, రిటైల్గా అమ్ముకునేవాళ్ళు. ఇంక ఇక్కడ కొనుక్కొని రిటైల్గా ఇక్కడ పెట్టుకున్నారు చూడండి. అమ్మ పసుపు కొమ్ములు అవి మామిడి అల్లం, మామిడి అల్లం అంటండి ఇది, మామిడి అల్లం. ఇది పసుపు కొమ్ములేమో అనుకున్నాను నేను. మామిడికాయ టైపులో వస్తుంది స్మెల్. మీరు చూసారా? మీకు తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. ఇది మామిడి అల్లం అంట. మామిడికాయ మన స్మెల్ ఎట్లా వస్తుందో సేమ్ డిటో అదే స్మెల్ వస్తుంది. ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది ఎట్లా వాడతారమ్మా? దేనికి వాడతారు? పచ్చడి పడతారా దీనితోటి? ఇది పట్టుకో, ఇది పట్టుకొని చెప్పు. చెప్పు. ఇది నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు అన్ని కలిపిస్తే పచ్చడి అవుతాయి సార్. పచ్చడి చేస్తారు. ఓకే. మీదేవరు? అరకు. అరకు. మాట కొంచెం డిఫరెంట్. ఫ్రెండ్స్ చూశారు కదా, మాట కొంచెం డిఫరెంట్గా ఉంది. అరకు ఆవిడది. ఉప్పు, కారం, నిమ్మకాయ అవన్నీ పిండేసి పచ్చడి చేస్తారంట. మామిడి అల్లం అంటారు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుందమ్మా కేజీ? 40 రూపాయలు కేజీ. 40 రూపాయలు ఉంటుందంట. నేను పసుపు కొమ్ములేమో అనుకున్నా, సేమ్ డిటో అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం షైనింగ్ ఉన్నాయి. ఇవి పసుపు కొమ్ములు చూడండి, ఇవి కొంచెం షైనింగ్ తక్కువ ఉన్నాయి. ఇవమ్మా నులుపుల దుంపలు. ఇది పసుపు. ఓకే ఓకే. నులుపుల దుంపలు అంటండి. ఇది కూర చేసుకుంటారా? కూర చేసుకుంటారంట. ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీ దొరుకుతుందండి మనకి. అందుకని చెప్పేసి నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను. ఓకే. కూర వండుకోవాలి, ఉడకబెట్టుకొని కూర వండుకోవాలి. అమ్మా థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది రిటైల్ షాపు, కొంచెం పెద్ద షాపు. గుత్తి వంకాయలు చూడండి, నవనవలు ఆడుతున్నాయి. వీళ్ళ దగ్గర చాలా ఐటెం ఉంది. ఇక్కడ చూడండి గుత్తి వంకాయలు సూపర్గా ఉన్నాయి. ఇంకా అయిపోయిందండి, అంతా రిటైల్ షాపులు మాత్రమే ఉన్నాయి. హోల్సేల్ షాపులు అయిపోయినాయి. అసలు పొద్దున అయితే ఖాళీ లేదు. ఆ క్లిప్ కూడా పెడతాను మీకు చూడండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను విజయనగరం అన్లోడ్కి వచ్చిన దగ్గర అంతా మార్కెట్ ఉంది. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. తోటకూర ఎట్లా అన్నా? 20 రూపాయలకి 10 కట్టలు అన్న. 20కి 10. కొంచెం చిన్న కట్టలండి. ఇదేంటి ముల్లంగా? నూలుకోల దుంపలా? ముల్లంగి కాదండి, నూలుకోల దుంపలు అంట. ఇవి రీసెంట్గా చూస్తున్నాను. ఇదంతా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. కొత్తిమీర, గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర. ఫ్రెండ్స్, నేను పుచ్చకాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ తీసుకున్నాను, 20 రూపీస్ అంట. నేను పచ్చివి తిన్నప్పుడల్లా మీకు చూపిస్తా అండి. ఎందుకంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, పచ్చివి తినేదానికన్నా కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోయాం, మన పెద్దలు తినేవాళ్ళు, మన పూర్వీకులు తినేవాళ్ళు పచ్చివి ఎక్కువగా. మనం తినటం అనేది మనం వదిలేసాము, ఆ పద్ధతి అనేది వదిలేసాము. 20 రూపీస్ అంటే గ్లాసు. బాగుంది అన్న. ఎక్కడే? నెల్లూరు. నెల్లూరు ఏంటండి ఇది? పుచ్చకాయలు బాగానే ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ 6 కేజీలు 100 రూపాయలు అంట. ఉల్లిపాయలు కవర్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి మైక్ పెట్టారు. 6 కేజీలు 100 అంట. బాగున్నాయి ఉల్లిపాయలు కూడా, మీడియం సైజు ఉన్నాయి. టమాటా పూలు 3 కేజీలు 30 నేను 1 కేజీ తీసుకున్నా అండి. 20 రూపీస్ చెప్పారు. సరే ఏమని చెప్పాను. మార్కెట్లోనే తక్కువ ఉంటుంది షాపుల కన్నా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయనగరం చేపల మార్కెట్ దగ్గర ఉన్నాను. పొద్దున పూట అయితే అసలు ఖాళీ లేదండి. ఇప్పుడు ఇంకా సరుకు ఉంది మన కోసం, అంత అయిపోలేదు. చూద్దాం రండి. రూప్చందు ఇది సేలవతి కదా, రాగండి. ఓకే గురువెందులు ఇవి, గురువెందులు. ఓకే రొయ్యలు ఎట్టా అవి? పప్పు కేజీ అవును, కేజీ 450. ఎర్రగా ఉంది ఏంటది పప్పు? సముద్రం. ఈ రెడ్ కలర్లో ఉంది కదా సముద్రం రొయ్య అంటండి, అది చెరువు రొయ్య అంటున్నారు. ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయండి. ఫిష్ ఒకటే ఉంటుంది. సేలవతి ఉంది, బొచ్చు ఉంది. అవేంటమ్మా? వంజిరం చేప. రొయ్యలు ఉన్నాయి, మెత్తళ్ళు ఉన్నాయి. రూప్చంద్, ఇసుక దంతల, కానగంతులు, గురువెందులు. చూశారు కదా, ఇంకెక్కడైనా ఇవే ఉంటాయి. ఎట్లా అమ్మ రొయ్యలు ఎట్లా కేజీ? 320 రూపాయలు. పప్పు అయితే 500. పప్పు ఒలిసేసి ఉంటుందండి మీకు లేట్ లేకుండా. అట్లా పైకి వెళ్దాం. చూశారు కదా, అట్లా కెమెరా పైకి లేపుతాయి చూడండి. బార్కి ఉన్నాయి. ఇంకెక్కడైనా ఇవే తగులుతాయి ఐటమ్స్. ఇది కొంచెం వెరైటీగా ఉంది చేప. ఇది ఏం చేప అండి? ఇది ఏం చేప? వికెట్ వికెట్ అంటారంటండి. వికెట్. ఇక్కడ కొంచెం పెద్ద చేపలు ఉన్నాయి. మేడం గారు ఇక్కడ రొయ్యలు పెట్టుకున్నారు. ఏం రొయ్యలు అండి? ఏం రొయ్యలు ఇది? అదే వెరైటీ ఎర్ర రొయ్యలు అంటారా? సముద్రం రొయ్యలు. ఓకే. ముక్కు చేప. ఈ చేప ఏమంటారమ్మా? ముక్కు బాగా ఉంది కదా, ఏమంటారు? స్వర చేప. సైబినోరియా, సైబిని అంటారంటండి. సైబిని, కానగంతలు ఇవి. ఎట్లా అమ్మ కేజీ? 200 అంట కానగంతలు. ఇక్కడ చూడండి రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి. అమ్మ ఎట్లా ఈ రొయ్యలు? 350. 300 అంటండి కేజీవి. సముద్రం రొయ్య. ఆహా, ఇది చూడండి ఎంత ఉందో చేప. పేరేంటి దాన్ని? సోరంగి. సైమిన్. మేడం గారి దగ్గర రూప్చంద్ ఉన్నాయండి. ఇవేంటండి? చిన్న చేపలు మరవలు అంటారంట. మరవలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఆడవాళ్ళ వేషధారణ? మనకి చెవులకు పెట్టుకుంటారండి రింగులు కానీ, ఇంకా డిజైన్స్ మోడల్స్ పెట్టుకుంటారు. వీళ్ళు ముక్కు కూడా పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ నత్తులు అంటారు వాటిని, ఏదో అంటారు.
మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చెవులకి ఇట్లా పెట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఇలా చైన్ కూడా పెట్టుకున్నారు చూసారా. నేను తప్పు పట్టట్లేదండి, వీళ్ళ వేషధారణ అలా ఉంటుంది. రూప్చంద్ ఉందండి, ఇక్కడ రాగండి ఉంది, బంగారు తీగ ఉంది. అపోలో, ఇది అపోలో ఫిష్ అంటండి, ఇది అపోలో ఫిష్. అపోలో ఫిష్ అంటది. మంచి యాక్టివ్గా ఉన్నారండి మన వాళ్ళు మాత్రం, ఆంధ్ర వాళ్ళు. మర్చిపోదాం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇవి చూడండి పల్స్గా ఎట్లా ఉన్నాయి ఫిష్. అమ్మ ఏ ఫిష్? మునివాడ, సందువా. ఓకే ఓకే, సందువాలు తెలుసు. ఓకే ఓకే. ఇవి చూడండి అచ్చం పాములు ఉన్నట్టే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడైనా సరే రిపీటెడ్గా ఇవే ఐటెం కనపడుతూ ఉంటాయి. కొరమైన చూడలేదు కదా, అక్కడ ఉన్నాయి చూడండి కొరమైన, ఇక్కడ కూడా ఉన్నాయి. ఎట్లా బాబాయ్ కొరమైన కేజీ? 400 అంటండి కొరమైన. 4 పీసులు అట్లా దూకుతాయి, 5 పీసులు. యూట్యూబ్ ఛానల్ అమ్మా, ఏంటండి అది పేరేంటి? చెరువు బికెట్. బికెట్ అంటారంట ఇక్కడ. మీకు ప్రాంతాన్ని బట్టి పేరు మారిపోద్ది. ఇవి ఎట్లా రొయ్య ఎట్లా కేజీ? రొయ్య ఎట్లా? 300 అంటండి కేజీ. పర్లేదు, ఓ మాదిరిగా ఉన్నాయి సైజు.